నల్గొండ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా పరిషత్ సమావేశంలో మిషన్ భగీరథ, వ్యవసాయం, విద్యుత్, విద్య తదితర అంశాలపై చర్చించారు. రైతులకు రుణమాఫీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదించిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రైతు భరోసాపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయటమే తమ ధ్యేయమన్నారు. జిల్లాలోని పంచాయతీ రోడ్లన్నింటినీ R&B రోడ్లుగా మార్చినట్లు తెలిపారు. సబ్స్టేషన్లు, ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. పదవీ కాలం ముగిసి ఇది లాస్ట్ మీటింగ్. ఇది ఈరోజు ఉదయం 11 గంటలు మొదలుపెట్టి సుదీర్ఘంగా ఇప్పుడే ఇది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే సీజన్, స్కూల్స్ మొదలైన సీజన్, ఎలక్ట్రిసిటీ సమస్య మీద, విత్తనాల సమస్య మీద, అలాగే జిల్లాలో పెండింగ్ సమస్యల మీద, పెండింగ్ ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తి చేయాలని చర్చిస్తున్నాం. తప్పకుండా నల్గొండ జిల్లాని ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే 2-3 సార్లు చర్చించడం జరిగింది. ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా కౌన్సిల్ చైర్మన్ గారు, నేను, ఇతర ఎమ్మెల్యేలను కలిసి నల్గొండ సంపూర్ణ పాత నల్గొండ జిల్లాని అన్ని పెండింగ్ ప్రాజెక్టులు సొరంగం నుంచి మొదలు పెట్టుకుంటే ధర్మారెడ్డి పిల్లాయిపల్లి వరకు, రెండీ ప్రాజెక్టు వరకు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా వచ్చే వారం 10 రోజులు ముఖ్యమంత్రి గారు 10 డేస్ లోపే సొరంగం విజిట్ చేస్తానికి ప్రత్యక్షంగా చూసి, సొరంగంలో కూడా 33 కిలోమీటర్లు కూడా విజిట్ చేసి అక్కడే దాని కార్యాచరణ చేసి 3 సంవత్సరాలలోపు పూర్తి చేస్తే మాకు ఏ మార్పుకి శాశ్వత పరిష్కారం. అటు సాగర్లో లేనప్పుడు కూడా ఫోర్స్ వాటర్ తక్కువ ఉన్నప్పుడు కూడా మాకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చి సంవత్సరానికి 100 కోట్ల కరెంటు బిల్లు మిగిలడమే కాదు, బ్రాహ్మణ వెలువన్న ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ద్వారా మరొక 100 చెరువులు నింపుకునే